Hello everyone, my name is Sumati. I am a content creator, lifestyle, food, travel and whatnot. Welcome back to my channel, Create the Smile. ఈరోజు వీడియోలో మనం ముంబైలో ఉన్న ఫేమస్ ప్లేస్కి వెళ్తున్నాం. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ముంబైలో చాలా ఓల్డ్ బిల్డింగ్ కనిపిస్తాయి గైస్, అంటే రాజుల నాటి బిల్డింగ్స్ అన్నమాట. చాలా చూసేకి చాలా బాగుంటాయి, మంచి లుక్స్తో, మంచి ఆర్కిటెక్ట్స్, ఇవంతా డిఫరెంట్ అనమాట. చాలా బాగుంటాయి బిల్డింగ్స్. మీలో ముంబైని ఎంతమంది చూసారో లైక్ చేయండి గైస్. ఇంకా ఫైనలీ ముంబై ఫేమస్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫేమస్ ప్లేస్ అని చెప్తూనే ఉన్నాను కానీ పేరు చెప్పట్లేదు ఏందా అని ఆలోచిస్తున్నారా? పేరు చెప్పడం కాదు, చూపిస్తాను పదండి. హియర్ ఇట్ ఈస్ ఇండియాస్ మోస్ట్ ఫేమస్ గేట్వే ఆఫ్ ఇండియా. మేము అరౌండ్ 12 o'clock ఆ టైం కల్లా అక్కడ ఉన్నామన్నమాట. బై ద వే, నేను చెప్పడం మర్చిపోయాను, ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్, ఇండియాస్ మోస్ట్ ఫేమస్ తాజ్ హోటల్. ఇక్కడ సైడ్లో ఇంకొక బిల్డింగ్ ఉంది కదా, అది కూడా తాజ్ హోటల్ వాళ్ళదే అంట. అక్కడ కూడా స్టే ఉంటాయంట. ఇక్కడ మనం ఫోటో క్లిక్ చేయించుకోవడానికి, ఒక మెమొరీ ఉండడానికి, ఒక ఫోటో కెమెరా వాళ్ళతో తీయించుకుంటే ఒక కాపీ ఉంటుంది అనడానికి ఇక్కడ చాలామంది కెమెరా వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళ కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. నేను కూడా ఫొటోస్ తీసుకున్నాను. ఇక్కడ పర్ ఫోటో 50 rupees ఉంటుంది గాయస్ ఇక్కడ. ఇంకా కాసేపు అలా ఇండియా గేట్ చుట్టూ చూసాము. పక్కనే సముద్రం ఉంది, బోట్లు ఉన్నాయి, రైడ్కి వెళ్ళేవారు రైడ్కి వెళ్తున్నారు. నేనైతే రైడ్కి ఏం వెళ్ళలేదు, బట్ అక్కడ కూడా కొన్ని కూర్చొని ఫొటోస్ తీయించుకున్నాను. ఇండియా గేట్ దగ్గర కాసేపు, అంటే ఒక అరౌండ్ 1 hour వరకు టైం స్పెండ్ చేసాము, వాటర్ని చూసుకుంటూ. ఆ తర్వాత ఇండియా గేట్ బ్యాక్ సైడ్ ఇదంతా చూసాము. ఈ సీ వాటరు క్లీన్గా కొంచెం అనిపించదు, ఎందుకంటే ఇక్కడ శాండ్ వచ్చేసి నీళ్ళల్లో తేలుతుంటుంది అనమాట, బ్లాక్ శాండ్. సో వాటర్ కొంచెం గలీజ్గానే ఉంటాయి. తాజ్ హోటల్ చూడడానికి ఎంత రాయల్గా, ఎంత లగ్జరీగా ఉంటుంది కదా. ఇంకా కొన్ని ఫొటోస్ దిగాము అక్కడనే. అప్పటికి ఇంకా 1:30 లంచ్ టైం అయిపోయిందనమాట. సో ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి తాజ్ హోటల్ లోపలికి వెళ్ళాము లంచ్ చేయడానికి. తాజ్ హోటల్ లోపలికి ఎంట్రీ అవ్వడంతో తాజ్ హోటల్ స్టాఫ్ చాలా పొలైట్గా, చాలా రెస్పెక్ట్ఫుల్గా వచ్చి అప్రోచ్ అయ్యి ఏంటి అని మాట్లాడారు. ఇలా లంచ్ చేయడానికి వచ్చాము అని చెప్పగానే మనం వెళ్ళిన టయానికి హోటల్స్ ఏవేవి ఓపెన్ ఉన్నాయని అని చూస్తారనమాట. ఎందుకంటే తాజ్ హోటల్లో చాలా హోటల్స్ ఉంటాయన్నమాట. సో ఏవైతే ఓపెన్ ఉన్నాయని చూసి చెప్పి మీకు ఏ టైప్ ఫుడ్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. సెలెక్ట్ చేసుకున్న హోటల్ వచ్చేసి గోల్డెన్ డ్రాగన్ అని చెప్పేసి. ఈ హోటల్ లోపల జాపనీస్ స్టైల్లో ఉంటారనమాట. అంటే మనకు ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు, రిసెప్షన్, ఎవ్రీవన్ జాపనీస్ స్టైల్లో ఉంటారు. చాలా బాగుంది ఫుడ్ అయితే రియల్లీ గైస్. మన ఆంధ్ర తెలంగాణ టేస్ట్కి తగ్గట్టు నేను అసలు అక్కడ ఏ స్పైస్ వేయండి అది ఇది ఏది చెప్పలేదు. జస్ట్ నేను నార్మల్గా మెన్యూ చూసుకున్నాను, ఆర్డర్ చేశాను. మన టేస్ట్కి తగ్గట్టు చాలా టేస్టీగా ఉన్నది ఫుడ్ అయితే. తాజ్ హోటల్ లోపల ఎంత రాయల్గా ఉందంటే, ఒక రాజులు ఉంటే ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందో సో అట్లా చేశారనమాట. అండ్ మనం లోపలికి వెళ్ళే కొద్దీ లోపల షాపింగ్ చేసుకునే బ్రాండ్స్ కూడా ఉంటాయన్నమాట. మన వేరే వేరే థింగ్స్, జ్యువెలరీ, బట్టలు, వాచెస్ చాలా ఉన్నాయి షాపింగ్ చేయడానికి. తాజ్ హోటల్ రియల్ నేమ్ వచ్చేసి ది తాజ్ మహల్ ప్యాలెస్ అంట. నాకు బిల్ వచ్చాక చూశాను. అండ్ లంచ్ అయిపోయింది, ఇంకా అక్కడ నుండి మెరీన్ డ్రైవ్కి స్టార్ట్ అయ్యాము. అవన్నీ క్లిప్స్ తీయలేదు, డైరెక్ట్ మేము అక్కడ కూర్చొని వాటర్ దగ్గర సముద్రంని చూసుకుంటూ చిల్ అయ్యే వీడియోసే చూస్తారు ఇంకా మీరు. ఈ మెరీన్ డ్రైవ్ దగ్గర చాలా మూవీ షూటింగ్ కూడా జరుగుతుంటుంది గైస్, అంత ఫేమస్ అనమాట ఈ ప్లేసు. మీకు వీడియోలో దూరంగా బిల్డింగ్స్ కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్స్లలో కొంచెం సైడ్కి నేను కరెక్ట్గా నోటీస్ చేయలేకపోయాను, బట్ నాకైతే తెలుసు, ఈ వీడియోలో కూడా నేను గెస్ట్ చేస్తున్నాను. ముఖేష్ అంబానీ వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది గాయస్ ఇక్కడ నుండి. సో యా గాయస్, దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీట్ అగైన్ వన్ మోర్ వీడియో. బాయ్ గాయస్.